10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. ప్రాఫిట్ ఫర్ ది వరల్డ్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలు వరుసగా 2 సార్లు అవకాశం కల్పిస్తూ వస్తున్నారని, తాము కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మంచి పాలనతో పేదలకు అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్లో ఒక హోటల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ రచించిన ప్రాఫిట్ ఫర్ ది వరల్డ్ ప్రపంచానికి ప్రవక్త పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం నిరంతరం విషం చిమ్ముతున్నారని, ప్రజల పక్షాన మాట్లాడేవారి కంటే విషం చిమ్మేవారు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చని, వాటిని ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి, సంక్షేమం అంతా కలిసి రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలిసి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో కొందరు పేదల నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వ పరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. అన్ని మతాలు చెప్పింది ఒకటేనని, అందరం కలిసిమెలిసి శాంతియుతంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైస్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టెమ్రీస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, ఇస్లామిక్ స్కాలర్స్ పాల్గొన్నారు.